హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 1st May 24 కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మార్నింగ్ సెషన్ ఇది డిస్కస్ చేస్తున్నాం. సో ఈవినింగ్ 8 PM తర్వాత 2nd May కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. రేపు ఉదయం పూట 3rd May డిస్కస్ చేస్తాం. రేపు మ్యాక్సిమం ఈవినింగ్ 4th May కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. దీంతో కరెంట్ అఫైర్స్ మనకి పెండింగ్ ఇష్యూ అనేది ఉండకుండా పోతుంది. సో మనం ఫస్ట్ చూస్తే 1st May అనేది వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ లేబర్ డే అని చెప్పేసి జరుపుకుంటాము. సో ఫేమస్ నోన్ యాజ్ మే డే అని చెప్పేసి జరుపుకుంటాం. సో మనకి థీమ్ అనేది ILO సంస్థ అఫీషియల్గా డిక్లేర్ చేయలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. థీమ్ అయితే లేదు, ఇంతవరకు ILO చెప్పలేదు కాబట్టి థీమ్ మనకి ఈ ఇయర్ లేదు. సో ఇన్ఫ్యాక్ట్ వేరే వెబ్సైట్లు ఏమన్నా వచ్చి ఉంటే అది మనం తీసుకోవద్దు, అఫీషియల్ కాదు కాబట్టి. ILO సైట్లో కంపల్సరీ ఇస్తారు కాబట్టి, ఇవ్వలేదు కాబట్టి థీమ్ లేదు అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 1st May ఎందుకోసం అని చెప్పేసి, ఇండియాలో లేబర్ డే ఫస్ట్ టైం ఎవరు కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అది. సో చూస్తే ఫస్ట్ ఏమైంది అంటే 1st May 1886లో ఇక్కడ చికాగో అని చెప్పేసి అమెరికా లోపల ఈ 8 hours per day అని చెప్పేసి చాలామంది కార్మికులు ఉద్యమం తీసుకొస్తారు. ఈ 4th May ఇన్ఫ్యాక్ట్ చికాగోలో ఉన్న హే అని చెప్పేసి ఒక మార్కెట్ పేరు అది. సో హే మార్కెట్ లోపల బాంబు దాడి జరిగి ఆ నిరసన అనేది పూర్తి అయిపోతుంది. నెక్స్ట్ 1889లో ప్యారిస్ మీటింగ్ లోపల ఈ 1st Mayని లేబర్ డేగా జరుపుకుంటామని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. సో మనకు ప్రశ్న వస్తుంది, ఈ ప్యారిస్ మీటింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మరి ఇండియాలో ఎప్పుడు అంటే 1923లో, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మనకి ఇండియా హిస్టరీలో ఇన్ఫ్యాక్ట్ ఈ స్వతంత్ర ఉద్యమంలో కార్మికుల పాత్ర అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. పెట్టుబడిదారుల పాత్ర అని చెప్పేసి డిస్కస్ చేయాలి. గిరిజనుల పాత్ర అని చెప్పేసి, రైతులు అని చెప్పేసి మనకి ఒక 4 క్లాసెస్ పెండింగ్ ఉన్నాయి. సో అందులో ఇది మళ్ళీ వస్తుంది మనకి. బట్ ఇక్కడ బ్రీఫ్గా చూస్తే 1923లో వెరీ ఫస్ట్ టైం అప్పటి మద్రాస్ నేటి చెన్నై లోపల ఒక పార్టీ తొలిసారిగా మే డే అని చెప్పేసి ఇండియాలో కండక్ట్ చేస్తుంది, సింగరవేలు నాయకత్వం లోపల. సో సింగరవేలు నాయకత్వం అని చెప్పేసి ఉంటాడు. లేబర్ కిసాన్ హిందుస్థాన్ పార్టీ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఆ పార్టీ పేరు లేబర్ కిసాన్ హిందుస్థాన్ పార్టీ. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి మళ్ళీ మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల ఈ స్వతంత్ర ఉద్యమ కాలంలో కార్మికుల ఉద్యమాలు అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఉద్యమాలు వస్తాయి. అందులో వెరీ ఫేమస్ మనకి ఇది కంపల్సరీ తప్పనిసరిగా వస్తుంది. మే డే అని చెప్పేసి 1923లో వెరీ ఫస్ట్ టైం సింగరవేలు చెన్నై లోపల కండక్ట్ చేస్తాడు. సో పార్టీ పేరు ఏంటి మనకంటే లేబర్ కిసాన్ హిందుస్థాన్ పార్టీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మే డే యొక్క ఇంపార్టెన్స్ మనకి. సో నెంబర్ ఆఫ్ మనకి ఫ్యాక్టరీ యాక్ట్స్ అని చెప్పేసి కూడా అక్కడే వస్తాయి, ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ చూస్తే మనము ఈ 2nd Mayలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ 1st Mayలో వచ్చి ఉంటాయి. 1st Mayలో ఉన్న కొన్ని ఆర్టికల్స్ 2nd Mayలో వస్తాయి. వై? బికాస్ మనకు ఈ సౌలభ్యం బట్టి 30 minutes మించకుండా క్లాస్ చేస్తున్నాం కాబట్టి సో 2 days కరెంట్ అఫైర్స్ కలిపి చదువుకోవాలి. సో 1st Mayలో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే, ఎన్నికల సంఘము అనేది ఒక నివేదిక ఇచ్చింది. సో అధికారిక గణాంకాలు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే NRI ఓట్లు అనేవి ఏ రాష్ట్రంలో ఎక్కువ అని చెప్పేసి నివేదిక ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది ఒక వాడుక భాష NRI అని చెప్పేసి. బట్ మనకి ఫేమస్ నోన్ యాజ్ అఫీషియల్ చూస్తే ఓవర్సీస్ ఓటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్. ABPSC Group 2 మెయిన్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. TSPSC పాలిటీలో కూడా వస్తుంది. ఓవర్సీస్ ఓటర్లు అనేవి మొత్తం చూస్తే మనకి 118,000 మంది నమోదు చేసుకున్నారు అట. ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ అవసరము. మనం ఎక్కువ గణాంకాల వైపు దృష్టి పెట్టం, బట్ ఇక్కడ ఎందుకు నొక్కి చెప్తున్నామంటే ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంది. సో 118,000 మంది ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసి ఓవర్సీస్ ఓటర్ అంటే ఎవరని చెప్పేసి నెక్స్ట్ మనం జిఎస్ పాయింట్లో డిస్కస్ చేద్దాం. అందులో 75%, సో 74.9 వాస్తవంగా 75 మనం తీసుకోవచ్చు, రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో కేరళ వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. 75% కేరళ వాళ్ళే ఓవర్సీస్ ఓటర్లు నమోదు చేసుకున్నారు. సెకండ్ ప్లేస్ గోస్ టు కంగ్రాచులేషన్స్ ఏపీ వాళ్ళు. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ప్రశ్న వస్తుంది ఏపీ ప్లేస్ అని చెప్పేసి.
6.4%. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఏపీ వాళ్ళు టీఎస్ వాళ్ళకి అవసరం లేదు. సో థర్డ్ ర్యాంక్ గోస్ టు మహారాష్ట్ర అని చెప్పేసి 4.7 ఎంత ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లేదా ఫోర్త్ ర్యాంక్ మనకి తమిళనాడు ప్లస్ తెలంగాణ, 2 టీలే వచ్చినాయి కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది. సో తమిళనాడు ప్లస్ తెలంగాణ అని చెప్పేసి ఎంత 2.9 అని చెప్పేసి ఉన్నారు. తెలంగాణ వాళ్ళు ఈ గణాంకం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో మనకి చూస్తే ఈ ఫస్ట్ 4 స్థానాలు సరిపోతుంది. కేరళ, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు ప్లస్ తెలంగాణ అని చెప్పేసి చూసుకోవాలి. సో ఇది కరెంట్ అఫైర్స్ అఫీషియల్ రిపోర్ట్ కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. నెక్స్ట్ చూస్తే హూ ఆర్ ఓవర్సీస్ ఓటర్స్. సో మనం ఇంతమంది డిస్కస్ చేసి ఉంటాం మేబీ. సో మనకి జనరల్ ఓటర్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే నియోజకవర్గంలో ఉండి, నివాసంలో ఉండి మనకి ఓటర్ల జాబితాలో పేరు ఉంటుంది. వాళ్ళు ఫిజికల్గా పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు చేస్తారు. నెక్స్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ సర్వీస్ ఓటర్స్ అని చెప్పేసి ఉంటారు. వీళ్ళెవరు అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో పనిచేస్తున్న వాళ్ళు, 7 బలగాలు ఉంటాయి కదా వాళ్ళు, కానీ లేకుంటే 3 ఆర్మ్డ్ ఫోర్సెస్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అని చెప్పేసి, లేదా ఈ రాష్ట్ర పోలీస్ బలగాల్లో ఉండి వేరే రాష్ట్రంలో విధులు కండక్ట్ చేస్తే మనకు వాళ్ళు వస్తారు సర్వీస్ ఓటర్స్ కింద. నెక్స్ట్ ఓవర్సీస్ ఓటర్స్ అని చెప్పేసి కూడా ఉంటారు. సో ఓవర్సీస్ ఓటర్స్ మనకి ఇంకా వేరే ఓటర్స్ అంటే ఎవరు లేరు, వీళ్ళే ఉంటారు మనకు. రైట్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళెవరు అంటే మనకు ఈ భారతదేశం వెలుపల అంటే విదేశాల నివాసము 6 మంత్స్ ఉంటే వాళ్ళకు 2011 కంటే ముందు, ఎస్ ఇయర్ కరెక్టే, 11 కంటే ముందు ఓటు చేసే అవకాశం లేదు వీళ్ళకి. ఎవరైతే భారతదేశం వెలుపల 6 మంత్స్ ఉంటారో వాళ్ళకి ఓటు చేసే అవకాశం లేదు. 2011 వరకు కూడా లేదు మనకు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, సో అమెండ్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సవరణ చట్టం 2010లో చేస్తాం. ఇది 11 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం తొలిసారిగా మనకు ఈ ఎన్ఆర్ఐ లేదా ఓవర్సీస్ ఓటర్ అని చెప్పేసి పదాన్ని సృష్టించి మనము ఓటు హక్కు కల్పించినాం. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ మనకి జిఎస్ బుక్లలో ఇటువంటిది ఎక్కువ ఇవ్వడు. సో ఏంటి మనకు అంటే పేపర్ యొక్క సరళి మారుతుంది, కరెంట్ అప్డేట్ మీద ఎక్కువ ప్రశ్న వస్తుంది. ప్రతి జిఎస్ ప్రశ్న అని చెప్పలేం కానీ ఎస్ ఒక 60% జిఎస్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది కరెంట్ అఫైర్స్ కంపల్సరీ. మీరు సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొత్తం మీద ఒక చిన్న పదం వార్తల్లో ఉంటే దాని మీద క్వశ్చన్ వాడు వేసి పడేస్తాడు. కాబట్టి సో ఏంటి అంటే ఓవర్సీస్ ఓటర్స్ అనే వాళ్ళకి 2011 కంటే ముందు, చట్ట సవరణ చేయకంటే ముందు ఓటు హక్కు లేదు. 6 మంత్స్ బయట ఉంటే నీకు ఓటు హక్కు అవకాశం కోల్పోతావు. అయితే ఏమైంది అంటే వాళ్ళు ఇండియన్సే, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఎవరైనా సరే ఇండియన్ పౌరసత్వం కలిగి ఉండి 6 మంత్స్ ఆవల ఉంటే, ఇండియా యొక్క సరిహద్దు ఆవల ఉంటే ఎన్ఆర్ఐ అని చెప్పేసి ట్రీట్ చేస్తాం. వాళ్ళు మనకి రెమిటెన్సెస్ పంపుతున్నారు కాబట్టి వాళ్ళ కృషి ఎంతైనా మనకి అవసరం కాబట్టి సో ఓటు హక్కు అవకాశం కల్పిస్తూ 2010 చట్ట సవరణ చేసుకున్నాం, 11 నుంచి అమలు చేసుకుంటున్నాం. సో మరి వీళ్ళకి ఓటు హక్కు ఉంది కానీ వీళ్ళు ఓటు ఎలా ఇస్తారు అంటే ఇన్ఫ్యాక్ట్ డిమాండ్స్ వేరే ఉన్నాయి కానీ సో ప్రాక్టికల్గా చూస్తే ఎలా అమలు చేస్తున్నామంటే సో వాళ్ళు ఈ పాస్పోర్ట్ యొక్క అడ్రస్ ఏ నియోజకవర్గం ఉంటుందో ఆ నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ బూత్కు వెళ్ళి సో వాళ్ళు స్వయంగా ఫిజికల్గా అటెండ్ అయ్యి ఓటు చేయాలని చెప్పేసి మనకు ఆ చట్టం చెప్తుంది. అంటే సో భౌతికంగా జనరల్ ఓటర్ ఏ విధంగా అయితే ఓటు చేస్తాడో ఓవర్సీస్ ఓటర్స్ కూడా అదేవిధంగా చేస్తాడు. బట్ ఇలా డిమాండ్స్ ఏంటి మనకు అంటే ఇది మెయిన్స్ కోసం పనికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి అవసరం లేదు. డిమాండ్స్ ఏంటి అంటే మాకు అయితే ప్రాక్సీ ఓటింగ్ అవకాశం కల్పించండి. ప్రాక్సీ ఓటింగ్ అంటే సో భర్త దుబాయ్లో ఉన్నాడు, భార్య ఇంట్లో ఉన్నది. సో భర్త తరపున భార్య ఓటు చేయవచ్చు. సో ఒకరి బదులుగా మరొకరు ఓటు చేయవచ్చు. అది ప్రాక్సీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది కల్పించమని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంకోటి చూస్తే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈటీపీ అని చెప్పేసి సర్వీస్ ఓటర్స్కి ఉంటుంది. ఇది కల్పించండి మాకు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బట్ డిమాండ్ మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అమలు చేయట్లేదు. ఇది ఓవర్సీస్ ఓటర్స్ గురించి మనకి ఇన్ఫ్యాక్ట్ సమగ్ర విశ్లేషణ, ఇది సమగ్రంగానే. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది కరెంట్ అఫైర్స్, ఇది జిఎస్ పాయింట్స్. సో నెక్స్ట్ చూస్తే మనకు ఇది ఫస్ట్ ఆర్టికల్ అండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఇనిషియేటివ్, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వార్తల్లో కనిపించిన అంశం నుంచి ప్రశ్న వస్తుంది కంపల్సరీ.
సో మనకి బడ్డీ ఓటర్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ ఒక ఇనిషియేటివ్ ఇది. అస్సాంలో ఉన్న కామరూప డిస్టిక్ యొక్క కలెక్టర్, మనకి జిల్లా ఎన్నికల అధికారి అని చెప్పేసి కలెక్టర్ని పిలుస్తాం. మనం క్లాస్ చేయాలి వాస్తవంగా ఎన్నికల్లో పాల్గొనే అధికారులు అని చెప్పేసి మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నుంచి మన బూత్ లెవెల్లో ఉన్న ఆఫీసర్ వరకు డిస్కస్ చేయాలి. కంపల్సరీ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందులో ఒకరు మనకి కామరూప డిస్ట్రిక్ట్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అని చెప్పేసి పిలుస్తాం. రిటర్నింగ్ ఆఫీసర్ వేరు, ప్రిసైడింగ్ ఆఫీసర్ వేరు. సో ఆర్ఓ ఆ నియోజకవర్గానికి, జిల్లా ఎన్నికల అధికారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయి ఉంటారు మొత్తం మీద. సో కామరూప డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనకి ఇన్ఫ్యాక్ట్ కీర్తి జెల్లి అని చెప్పేసి పిలుస్తాం. పేరు గుర్తుపెట్టుకోవాలి. నూతన ఇనిషియేటివ్ ఓటింగ్ శాతం పెంచేందుకు కాబట్టి. సో బడ్డీ ఓటర్ అంటే ఇక్కడ ఏంటిదంటే తొలిసారి ఓటు హక్కు వచ్చిన వాళ్ళ నుంచి ఎక్కువ ఓటింగ్ శాతం పెంచేలా ఈ కామరూప డిస్ట్రిక్ట్ కలెక్టరు వెరీ ఫేమస్ ప్రోగ్రాము బడ్డీ ఓటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎలా అమలు చేస్తున్నారంటే మనకు 2021లో మనకి అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా. సో అక్కడ ఫస్ట్ టైం ఓటు వేసిన వాళ్ళు ఉంటారుగా, ఫస్ట్ టైం ఓటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో వాళ్ళు ఇప్పుడు 24 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి ఓటు చేస్తున్న వాళ్ళకి బడ్డీ బ్యాడ్జ్ అని చెప్పేసి కడుతున్నారు, ఒక రాఖీ మాదిరిగా. సో బడ్డీ బ్యాడ్జ్ అని చెప్పేసి కడుతున్నారు. దీని మీద ఏముంటుందంటే సో ఓటు చేయండి అని చెప్పేసి ఉంటుంది. 21 అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ ఓటింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 24 లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఓటింగ్ చేసే వాళ్ళకి కట్టే బ్యాడ్జ్ పేరు మనకి బడ్డీ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రోగ్రామ్ పేరు బడ్డీ ఓటర్ అని చెప్పేసి పిలుస్తాం. తొలిసారి ఓటింగ్ చేసే వాళ్ళ శాతం పెంచేందుకు కార్యక్రమం కాబట్టి సో ప్రశ్న వస్తుంది, ఎక్కువ ఫోకస్ చేయాలి ఇటువంటిది. నెక్స్ట్ ఒక చిన్న అంశం మనకి వార్తల్లో ఉంది. ఒకసారి మీరు మార్చి మంత్ మ్యాగజైన్ ఓపెన్ చేయండి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం, ఎప్పటి నుంచి ఎంతవరకు అమల్లో ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు మరొకసారి వార్తల్లో వచ్చింది అంటే మన కేసీఆర్ యొక్క ప్రచారం మీద ఎన్నికల సంఘం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కోసం అని చెప్పేసి 48 అవర్స్ నిషేధం విధిస్తుంది. సో మీరు మార్చి మంత్ పాలిటీ సెక్షన్ మనకి ఫస్టే ఉంటుంది పాలిటీ కాబట్టి ఒకసారి మీరు చూడండి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. సో అర్థం కాకుండా కామెంట్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో మనం దీన్ని చేద్దాం. రైట్, నెక్స్ట్ ఒక కేసు మనకి వార్తల్లో ఉంది, డాలీ రాణి వర్సెస్ మనీష్ కుమార్. సో డాలీ రాణి కేసు పేరు గుర్తుపెట్టుకోవాలన్నా, ఎస్, వర్సెస్ మనీష్ కుమార్. అన్ని కేసులు మనకి నెంబర్ ఆఫ్ కేసులు ఉంటాయి, మరి అన్నీ అవసరం అంటే ఒక సంచలనము ఏదైతే అవుతుందో, కొత్త అంశాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగం యొక్క వ్యాఖ్యానం చేస్తుందో అప్పుడు కంపల్సరీ అవసరము. సో చట్ట వ్యాఖ్యానం కానీ రాజ్యాంగ వ్యాఖ్యానం చేసినప్పుడు అంతకుముందు లేని దాంతో పోలిస్తే కొత్త వ్యాఖ్యానం వచ్చినప్పుడు కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏపీపీఎస్ వాళ్ళు అనుభవించారు ఆల్రెడీ, కరెంట్ అఫైర్స్ లోపల నెంబర్ ఆఫ్ కేసెస్ మనకి మొన్న వచ్చినాయి కాబట్టి. సో డాలీ రాణి వర్సెస్ మనీష్ కుమార్ ఎందుకు మన కేసుని హైలైట్ చేస్తున్నాము అంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వీళ్ళు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ హిందూ అంటే మనకి హిందువులు వస్తారు, బౌద్ధ జైన సిక్కులు అని చెప్పేసి వస్తారు. అది బేసిక్ క్వశ్చన్ అది, రైట్. ఇన్ఫ్యాక్ట్ పెళ్లి చేసుకోవాలి అంటే మనకు సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యానం ఏంటి అంటే వీళ్ళు సప్తపది పూర్తి చేయలేదు అట, వీళ్ళు డైవర్స్ కోసం పోతారు. సో డైవర్స్ కంటే ముందు మీకు పెళ్ళే జరగలేదని చెప్పేసి తీర్పు చెప్తుంది. సో సప్తపది అని చెప్పేసి మీరు పూర్తి చేయలేదు, 7 అడుగులు అని చెప్పేసి పిలుస్తాం. సప్తపది అయిపోతేనే అగ్నిసాక్షిగా పెళ్ళి అయినట్టుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తుంది. కాబట్టి మీరు దీన్ని ఏమంటారు క్రతువు ఆ సాంప్రదాయం పాటించలేదు కాబట్టి సో ఈ పెళ్ళి చెల్లదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో హిందూ వివాహము అంటే ఇంకేమన్నది డ్యాన్స్ అండ్ సాంగ్స్ కాదు, వైనింగ్ అండ్ డైనింగ్ కాదని చెప్పేసి అన్నది. వైనింగ్ మీన్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఎర్రమందు, డైనింగ్ మీన్స్ మనకి ఆ ముక్క ఏదైతే ఉందో అది. సో ఇన్ఫ్యాక్ట్ అవి రెండు మనకి కాదు పెళ్ళి అంటే, ఈ సప్తపది పూర్తి చేయాలి కాబట్టి. సో 1955 సెక్షన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 7 సబ్ క్లాస్ 1 ప్రకారము సో ఎవరైతే పూర్తి సాంప్రదాయం పూర్తి చేస్తారో వాళ్ళు మాత్రం వివాహం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో బివి నాగరత్న ధర్మాసనం వెరీ ఫేమస్, మనకి కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ఉమెన్. సో డాలీ రాణి వర్సెస్ మనీష్ కుమార్ లోపల హిందూ మ్యారేజ్ యాక్ట్ లోపల హిందూ వివాహం చెల్లాలి అంటే సప్తపదిని ఎసెన్షియల్ ప్రాక్టీస్గా వర్ణించింది. సో ఇట్లా ప్రశ్న వస్తుంది మనకి, ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ ప్రాక్టీస్ అంటే
ఇది చేస్తేనే ఆ పెళ్ళి అయినట్టు. కాబట్టి ప్రశ్న ఇట్లా వస్తుంది మనకు. సో ఎసెన్షియల్ ప్రాక్టీస్ అని చెప్పేసి ఈ సప్తపదిని ఏ కేసులో వర్ణించింది అంటే డాలీ రాణి వర్సెస్ మానిష్ కుమార్ అని చెప్పేసి. మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన మీది వివాహం చట్టబద్ధత రాదట. సప్తపది పూర్తి చేస్తేనే వస్తుంది. ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ ప్రాక్టీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి సో వెరీ ఫేమస్ కేసు అండి. సో మీరు ఫోకస్ చేయడంత మాత్రాన ఫేమస్ కేసు అవ్వకుండా పోదు, కంపల్సరీ ఫేమస్ కేసే. ఎందుకోసం అంటే మనకు తెలుసు ఆల్రెడీ వివాహం అనేది చట్టబద్ధత కల్పించాలంటే రిజిస్ట్రేషన్ సరిపోతుంది అని చెప్పేసి మనకు తెలిసిన రోజులు సుప్రీంకోర్టే చెప్పింది. సో మీకు నమోదు అనేది తప్పనిసరి, బట్ అదే సరిపోదు, సప్తపది పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ ప్రాక్టీస్ అని చెప్పి చెప్పింది. కాబట్టి మీరు 6 అడుగులు పూర్తి చేసి సో అక్కడే ఆపేస్తే కౌంట్ చేయకుండా పెళ్ళి అయితే చెల్లకుండా పోతుంది. నెక్స్ట్ ఇది ఎక్స్ప్రెస్ ఆర్టికల్. సో ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్, ఇది May 2 కరెంట్ అఫైర్స్ మనం ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం. సో పాలిటీ ఆర్టికల్స్ అన్నీ అయిపోతున్నాయి కాబట్టి. సో మనకి ఏంటి అంటే యాజ్ పర్ లేటెస్ట్ న్యూస్ ప్రకారం చూస్తే అన్ని పేపర్లు దాకా వచ్చి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ తెలుగు పేపర్ రాలేదు కాబట్టి ఎక్కువ మనకి ఫోకస్ చేయలేదు ఇది. సో ఏంటి మనకంటే పూణే లోపల అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరు దీన్ని స్టార్ట్ చేస్తున్నారంటే ఇండియన్ ఆర్మీ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక సంస్థ పునీత్ బాలన్ గ్రూప్ అని చెప్పేసి. సో పునీత్ బాలన్ గ్రూపు ఇవి రెండు కలిపి సో పూణే లోపల సంయుక్తంగా భారతదేశం యొక్క మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ అని చెప్పేసి ఇంగ్లీష్ పేపర్స్లో హెడ్డింగ్ అయితే వచ్చింది. సో మనకి ఇది ఓకే మంచిగా ఉంది, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ అని చెప్పేసి మనం ఫస్ట్ కాబట్టి ఆటోమేటిక్గా అధ్యయనం చేస్తాం. బట్ ఇక్కడ కాంట్రవర్సీ ఏంటి అంటే 2023 జనవరిలోనే వాస్తవంగా ఇండియాలో మొట్టమొదటి సంవిధాన్ పార్క్ అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకున్నాం. సంవిధాన్ మీన్స్ రాజ్యాంగం కాదు, ఇంగ్లీష్లో ఏమొస్తుంది కాన్స్టిట్యూషన్ పార్క్ అని చెప్పేసి వస్తుంది. దీన్ని జైపూర్ రాజ్భవన్ లోపల, ఇన్ఫ్యాక్ట్ జైపూర్ రాజ్భవన్ లోపల అంటే గవర్నరు నివాసం కదా, రాష్ట్రపతి గారు ప్రారంభించారు. సో మరి ఏది తీసుకోవాలి అంటే మనకి ఇప్పుడు హెడ్డింగ్ చూస్తే ఇటు మీరు ఒకసారి డైరెక్ట్ రాష్ట్రం పేరు కొట్టకండి, ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పార్క్ అని చెప్పేసి కొట్టండి, పూణే వస్తుంది. అదే మీరు సంవిధాన్ పార్క్ అని చెప్పేసి కొట్టండి, జైపూర్ వస్తుంది. సో మరి ఏది కరెక్ట్ అంటే సో జైపూర్ కరెక్ట్. వాస్తవంగా ఇది రాజ్యాంగ పార్కే. సో వానికి ఇది గుర్తులేదు కాబట్టి వాడు ఇదే ఫస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు గుర్తుంది కాబట్టి మనం ఇది తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ప్రొఫెసర్స్ మనకి పేపర్ తయారు చేస్తారు కదా, వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ జైపూర్ ఆప్షన్ ఇవ్వకుండా పూణే ఇస్తే పూణే పెట్టండి ఆన్సర్. ఎందుకు మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఈ పతాక శీర్షికలో వచ్చింది కాబట్టి దీన్ని పెట్టాలి. ఎస్ పూణే ఉంది, ఆప్షన్ జైపూర్ ఉందంటే గిట్ట ఎస్ వాళ్ళు తప్పుగా మనకి పూణే చేస్తామని చెప్పేసి ఆ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. జైపూర్ తీసుకోవాలి. సో మనకి మరి అఫీషియల్ కీలో పూణే వస్తే ఏం చేయాలి అంటే మనకి రాష్ట్రపతి గారు ఇన్ఫ్యాక్ట్ అఫీషియల్గా స్టార్ట్ చేసినటువంటి మనకు ఆ ఫోటో తీసి పడేస్తే అయిపోతుంది. సో ఏంటి మనకి లాస్ట్ కన్క్లూజన్ అంటే జైపూర్ ఆన్సర్. జైపూర్ లేకుండా పూణే ఉంటే పూణే ఆన్సర్, జైపూర్ పూణే ఉంటే జైపూర్ ఆన్సర్. వై బికాస్ సాక్షాత్తు రాష్ట్రపతి స్టార్ట్ చేసింది కాబట్టి. సో ఇది మనం దీన్ని సరి చేసుకోవాలి. ఇవి మనకు రాజ్యాంగం యొక్క అంటే ఇన్ఫ్యాక్ట్ పాలిటీ యొక్క ఆర్టికల్స్ అండి. కంప్లీట్గా మనకి పాలిటీ ఆర్టికల్స్ ఇవే ఉన్నాయి. 31C ఒకటి మనము రేపు డిస్కస్ చేస్తాము, దానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. నెక్స్ట్ ఎకనామీ చూస్తే ఇన్ఫ్యాక్ట్ 2 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఒకటి మనం డిస్కస్ చేసినాం వాస్తవంగా ఆల్రెడీ. సో ఏంటి అంటే మనకు జిగ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది మనకి ఎప్పుడు ఏప్రిల్ మాసంలోనే వచ్చింది, మళ్ళీ మేలో కూడా వస్తుంది. అయితే జింబాబ్వే గోల్డ్ కరెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. జింబాబ్వే గోల్డ్ కరెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎకనామీ ఆర్టికల్, జింబాబ్వే గోల్డ్ కరెన్సీ అని చెప్పేసి. అయితే మనం ఏప్రిల్లో మంత్లో అలాంటి వీళ్ళు ప్రవేశపెట్టినలో జింబాబ్వే డాలర్ ప్లేస్ లోపల. మళ్ళీ ఎందుకు వచ్చిందంటే ఏప్రిల్ లోపల ఎలక్ట్రానికల్లీ స్టార్ట్ చేసినట్ట. ఇప్పుడు బ్యాంకు నోట్స్ ప్లస్ కాయిన్స్ కూడా వచ్చింది. 2009 నుంచి జింబాబ్వే లోపల ఇన్ఫ్లేషన్ హై లెవెల్లో ఉంది కాబట్టి సో ఇది ఫ్రీక్వెంట్లీ కరెన్సీ మారుస్తుంది. ఇది 6వ కరెన్సీ అట. యాజ్ పర్ హిందూ ప్రకారం చూస్తే 2009 నుంచి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్న టైంలో సో జింబాబ్వే ప్రవేశపెట్టిన 6వ కరెన్సీ అని చెప్పేసి ఈ జిగ్ను పోలుస్తామట.
మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ ఏప్రిల్ మంత్ లోపల. మరి ఇక్కడ ఏం మనకు కొత్తగా వచ్చింది అంటే కేవలము ఆ బ్యాంక్ నోటు కైండ్స్ కూడా జింబాబ్వే గోల్డ్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మనకి ఏప్రిల్ మాసం అయిపోయింది. సో ఏప్రిల్ 2024లో జిఎస్టీ వసూళ్ళు అని చెప్పేసి 2.10 లక్షల కోట్లు నమోదైనాయి. ఇది జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత అత్యధిక వసూళ్ళు అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి మంత్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆ 2.10 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మనం చూస్తే ఏప్రిల్ 2023లో 1.87 అని చెప్పేసి ఉండే, 1.87 అని చెప్పేసి ఉండే. సో దీన్ని బీటీ చేస్తూ ఇది మనకి వచ్చిందని చెప్పేసి చూసుకోవాలి. ఇది జిఎస్టీ. అయితే ఇంకోటి మనం చూస్తే ఇప్పుడు మనం జిఎస్టీ జమ చేస్తాం, కొంతమందికి రీఫండ్ వెళ్ళిపోతుంది ఎక్కువ కట్టినప్పుడు. సో రీఫండ్ తీసేయంగా ఇది 1.92 లక్షల కోట్లు ఉందట. సో ఒకసారి ఇది ఫోకస్ చేయండి. రీఫండ్ తర్వాత చూస్తే నెట్ జిఎస్టీ కలెక్షన్ అని చూస్తే 1.92 లక్షల కోట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవి రెండు మనకి ఎకనామీ ఆర్టికల్స్. నెక్స్ట్ మనకు స్పేస్లో చాంగే 6 అని చెప్పేసి చైనా పంపిస్తుంది. ఈరోజు మనం రేపు డిస్కస్ చేస్తాం. మన స్పేస్ డిస్కస్ చేయాలి. వాస్తవంగా చాంగే 6 అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది, బట్ రేపు దాన్ని ఇంకో క్లాసులో డిస్కస్ చేద్దాం. ఈరోజు పంపిస్తుంది కాబట్టి రేపు పేపర్లో వస్తుంది. సో అది దాంట్లో పాకిస్తాన్ యొక్క ఉపగ్రహం కూడా పోతుందండి. సో ఇది పాకిస్తాన్ యొక్క ఫస్ట్ మూన్ అని చెప్పేసి పిలుస్తాం అది. సో అది ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్ కిందకి పోదాం. సో స్పేస్లో ఎటువంటి ఆర్టికల్స్ లేవు అని చెప్పేసి అనుకోవద్దు. చాంగే 6 మనకి ఉన్నది, బట్ దాన్ని నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. May 2 లేదా May 3 లేదా May 4 రేపు సాయంత్రంలోగా May 4 వరకు మొత్తం మీద పూర్తి చేద్దాం. రైట్. ఇప్పుడు ఏంటి అంటే డిఫెన్స్లో మనకి స్మార్ట్ అని చెప్పేసి ఒక మిసైల్ని డిఆర్డిఓ ప్రయోగించింది. సో ఇది వెరీ ఫేమస్ మిసైల్, మనం ఎక్కువ దీన్ని దృష్టి పెట్టాలి. సో స్మార్ట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన కొద్దీ ఎక్కువ ఫోకస్ చేయాలి. మనకు టీఎస్పీఎస్ వాళ్ళం మనము ప్రిలిమ్స్ రాస్తున్నాం కాబట్టి May 15 వరకు ఏ అంశం కాకుండా అన్నీ చదవాలి కంపల్సరీ. సో స్మార్ట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది ఒడిషా తీరంలో ఉన్న అబ్దుల్ కలాం దేవి వద్ద. సో ఇది మనకు తెలుసు ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ అబ్దుల్ కలాం దేవి వద్ద అని చెప్పేసి. సో ఇది సరిపోదు మనకి. ఇది అంటే మనకు 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇది ఆప్షన్లో వస్తుంది. స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్న వచ్చినప్పుడు అంటే ఏబిసిడి అని చెప్పేసి సిడిబి అని చెప్పేసి అట్లా వచ్చినప్పుడు డెప్త్గా మనం చదువుకోవాలి. క్వశ్చన్స్ 2 టైప్స్ అండి. సో మనం హనీ జిఎస్ క్లాసెస్ని దానికోసం ఉపయోగిద్దాం క్వశ్చన్స్ టైప్స్ మీద. సో ఒకటేమో ఎట్లా ఇస్తారంటే 1, 2, 3, 4 ఇస్తాడు ఆప్షన్లలో. అట్లా ఇచ్చినప్పుడు మనకి ఏముంటుంది, 1 లైన్లో ఆన్సర్ వచ్చిపోతుంది. ఎక్కువ మనకి ఈ పర్సన్స్ న్యూస్ కానీ అట్లా అవి ఎక్కువ వస్తాయి. స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్న వచ్చింది అంటే ఆ రోజు పేపర్లో వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువనే మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 4 ఆప్షన్స్ కల్పిస్తాడు వాడు. ఇప్పుడు ఏంటి స్మార్ట్ అనేది చూస్తే సూపర్ సోనిక్ మిస్సైల్. ఫస్ట్ ఏంటిది, ఇది సూపర్ సోనిక్ మిస్సైల్. ఇది కొత్త వర్డ్ మనకి కాదు. ఎందుకోసం అంటే మనం డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్ కాబట్టి, అంటే ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో మనకి పోతుంది కాబట్టి దాన్ని సూపర్ సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. మిస్సైల్. సో అసిస్టెడ్ ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ ఆఫ్ టర్పెడో, రిలీజ్ ఆఫ్ టర్పెడో. సో ఏంటి అంటే మనకి మిసైల్ నుంచి ప్రవేశపెట్టబడే టర్పెడో అని చెప్పేసి ఈ స్పాట్ని పిలుస్తాం మనం. సో మిసైల్ నుంచి టర్పెడో మీన్స్ మనకి వన్ ఆఫ్ టైప్ ఆఫ్ మిసైల్. అది సముద్రంలోనికి మనము ఇన్ఫ్యాక్ట్ జలంతర్గామి లెక్క పనిచేస్తుంది. జలంతర్గామి కాదు, అంటే అండర్ వాటర్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం. సో భూమి మీద ఉంటే దాన్ని ఏమంటాం, క్షిపణి అని చెప్పేసి పిలుస్తాం కదా. వాటర్ లోపలికి దాన్ని టర్పెడో అని చెప్పేసి పిలుస్తాం. సో ఇదేంది, ఒక మిసైల్ ఈ టర్పెడోని లాంచ్ చేస్తుంది. దాని తెలుగు అర్థం ఏంటి అంటే టర్పెడోని మిసైల్ లాంచ్ చేస్తుంది. రైట్. ఇది ఎందుకోసం పనిచేస్తుంది మనకు అంటే ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. సో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటే సబ్మెరైన్ మీన్స్ మనకి జలంతర్గామి అని చెప్పేసి వస్తుంది. ఒక షిప్ సర్ఫేస్లో ఉంటే షిప్ అని చెప్పేసి పిలుస్తాం, లోపల ఉంటే దానికి సబ్మెరైన్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో దీన్ని ఈ యుద్ధం లోపల దీన్ని ఉపయోగిస్తాము. ఇన్ఫ్యాక్ట్ ఇది తీరం అండి. సో ఇది సముద్రం, ఇది తీరం కదా. ఇక్కడ నుంచి మిసైల్ టర్పెడోని ఇటు పంపిస్తుంది. సో సబ్మెరైన్ లోపల ఉంటుంది, దీన్ని అటాక్ చేసి పడిస్తుంది. చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, మొత్తం చంపడిస్తుంది. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు ఈ స్మార్ట్ అంటే ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
మిసైల్ నుంచి మనం లాంచ్ చేస్తున్న టర్పిడోని దేనికోసం? సబ్మెరైన్ యొక్క అటాక్ కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు ఇది ఎన్ని స్టేజ్లో ఉంటుంది అంటే 2 అని చెప్పేసి చూసుకోవాలి. సో 2 స్టేజెస్ అవి మనకు ఘన ఇంధనంగా ఉపయోగిస్తాం. సో ఘన ఇంధనము లేదా సాలిడ్ ప్రొపలెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంగ్లీష్ లోపల ప్రొపలెంట్ మీన్స్ ఇంధనం అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం దీన్ని డబ్బా ఆధారిత మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం. సో డబ్బా ఆధారిత మిసైల్, డబ్బా ఆధారిత క్షిపణి అని చెప్పేసి పిలుస్తాం. ఇట్లా మనకి స్టేట్మెంట్ రూపంలో వస్తాయండి. 2 స్టేజ్ లిక్విడ్, 3 స్టేజెస్ అని చెప్పేసి అట్లా వస్తాయి. కొన్నిసార్లు స్టేజ్ మార్చవచ్చు లేదా ఫ్యూయల్ మార్చవచ్చు వాడు. 3 స్టేజ్ అని చెప్పేసి ఘనం ఇవ్వచ్చు, 2 అని చెప్పేసి ఇచ్చేసి లిక్విడ్ ఇవ్వచ్చు వాడు. రైట్. డబ్బా అంటే ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మనకు కంటైనర్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లోపల మనకి మిసైల్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇట్లా మనకి ఏదైనా మిసైల్ ఈజీగా కొంచెపోవడానికి, తరలించడానికి సులభంగా దాన్ని మనం కంటైనర్ అని చెప్పేసి పిలుస్తాం. సో అట్లా మనకి మూత పెట్టి ఉంటుంది అని చెప్పేసి దాన్ని అట్లా ఉంటే దీన్ని మనము డబ్బా క్షిపణి అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇవి 2 కంపల్సరీ మీరు యాడ్ చేసుకోవాలి. దీనికి ఉపయోగం ఏంటి అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో మనం ఉపయోగిస్తాము. ఎస్, ఇంతగానం కంపల్సరీ అవసరం ఉంటుంది. ఇక మనం మిగతా అంతా ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అండి. ఇది మనకు ఈ డిఫెన్స్, ఎకనమీ, పాలిటీ అయిపోయింది కదా. సో స్పేస్ ఇంకా 2 వ్యాక్సిన్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఒకటి చిన్నపిల్ల కోసం అని చెప్పేసి పీసీవీ వ్యాక్సిన్ని బయాలజికల్ ఈ సంస్థ రూపొందించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ మనకి వార్తల్లో ఉన్నది. థ్రాంబోసిస్ అని చెప్పేసి దానికి సైడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రాజెనెకా కంపెనీ దాన్ని రిలీజ్ చేసింది కదా. సో లండన్ కోర్టు లోపల అది ఒప్పుకుందట. సో మనం డిస్కస్ చేస్తాం. మనం ఇంతకుముందు ఈ కోవిడ్-19 కోసం అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ క్లాస్ చేసినాం గంటకు పైగా. అందులో కోవాక్సిన్ అని చెప్పేసి ఉన్నది, కోవిషీల్డ్ అని చెప్పేసి ఉన్నది, ఫస్ట్లో ఉంటుంది. సో మనం ఆ కోవిషీల్డ్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇంకో రక్తం గడ్డేట ప్రక్రియ అని చెప్పేసి సైడ్ ఎఫెక్ట్ అది. సో దాన్ని థ్రాంబోసిస్ అని చెప్పేసి పిలుస్తామట. నెక్స్ట్ క్లాస్లో వస్తుంది అది. అదేది వ్యాక్సిన్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఈ జర్మనీ మీద నికరాగువా అని చెప్పేసి ఫిర్యాదు చేసింది. మనం డిస్కస్ చేసిన వాస్తవంగా దీన్ని ఏమంతూ మార్చి లేదా ఏప్రిల్లో డిస్కస్ చేసినాం మనం. ఎందుకోసం అంటే ఇన్ఫ్యాక్ట్ జర్మనీ అనేది ఇజ్రాయెల్కి సో ఈ ఇది వెపన్ సిస్టమ్ని సరఫరా చేస్తుంది. సరఫరా చేయకుండా నిరోధించమని చెప్పేసి ఈ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లోపల నికరాగ్వా ఫిర్యాదు చేస్తుంది. సో ఐసీజే తీర్పు చెప్పింది మాకు అధికారం లేదు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ తీర్పు చెప్పడం జరిగింది. ఈ ఫిర్యాదుని తిరస్కరణ చేసిందని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. ఇటువంటి ప్రశ్న వస్తుంది. ఎవరు మనకు అంటే నికరాగ్వా అని చెప్పేసి ఫిర్యాదు చేసింది జర్మనీ మీద. ఐసీజే ఏమన్నది మనకు ఇన్ఫ్యాక్ట్ మాకు అధికారం లేదు అని చెప్పేసి మేము నిరోధించజాలము అని చెప్పేసి తీర్పు చెప్పడం జరిగింది. సో మీరు ఆన్సర్ చేయండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో పనిచేస్తున్న భారతీయ వ్యక్తి ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్స్ అని చెప్పేసి ఒక 3 అపాయింట్మెంట్స్ మనకి జరిగినాయండి. సో 3 అపాయింట్మెంట్స్ జరిగినాయి, 3 కూడా ఫేమస్. సో ఫస్ట్ చూస్తే మనకి మౌషిమి చక్రవర్తి మహిళ గుర్తుపెట్టుకోవాలి. సో మౌషిమి చక్రవర్తి ఈమె ఆకాశవాణి, సో ఆకాశవాణి ఫేమస్ నోన్ యాజ్ ఆల్ ఇండియా రేడియో యొక్క మహిళా డైరెక్టర్ జనరల్గా ఫస్ట్ ఆమె ఏం కాదు. సో వెరీ ఫేమస్. ఇది మనకు నియామకం కిందకి వస్తే మహిళ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మహిళ కాదండి, ఓన్లీ ఉమెన్ అని చెప్పేసి చూసుకోవాలి. సో ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ కాబట్టి ఎవరు మౌషిమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి మౌసం అంటే ఏంటి, ఋతుపవనం అని చెప్పేసి వస్తుంది అర్థము. ఆకాశం నుంచి వస్తాయి కాబట్టి అలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. సో మనం ఇక్కడ చూస్తే ఈ ఆకాశవాణి ఏంటి, సో మనం మొన్న డిస్కస్ చేసినాం. మొన్న మీన్స్ లాస్ట్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ లోపల దూరదర్శన్ లోగో అనేది మార్చుకున్నది, కాషాయం రంగులోకి మార్చుకుంది కదా. సో మనం అప్పుడు మనం డిస్కస్ చేసినాం. వాస్తవంగా ప్రసార భారతి ఉంటుంది. ఈ ప్రసార భారతి కింద 2 పని చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఒకటేమో దూరదర్శన్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, లోగో మార్చుకుందని చెప్పేసి. నెక్స్ట్ ఆకాశవాణి అని చెప్పేసి పనిచేస్తుంది. ఇదేమో ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్, ఇదేమో పబ్లిక్ రేడియో అని చెప్పేసి పిలుస్తాం అంతే. ఇది టీవీ, అది రేడియో అంతే. సో రేడియో బ్రాడ్కాస్టింగ్ అని చెప్పేసి ఆకాశవాణి 1936లో స్టార్ట్ అయింది. ఎందుకు ఇయర్ గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఉంది కాబట్టి మనకి చెప్పలేము, వస్తే ఇట రావచ్చు. సో మనకి ఇది వన్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ సోర్స్, ఏఐఆర్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది సోర్స్. నెక్స్ట్ మనకు ఇంకోటి కృష్ణ స్వామినాథన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు.
సో సెకండ్ అపాయింట్మెంటు కృష్ణ స్వామినాథన్. ఈయన ఎవరంటే మనకు ఇండియన్ నేవీ యొక్క వైస్ చీఫ్గా సెలెక్ట్ అయ్యాడు. సో మనకి ఇంతకుముందు దినేష్ కుమార్ త్రిపాఠి అని చెప్పేసి నేవీ చీఫ్ స్టాఫ్గా ఎన్నికయ్యాడు మొన్న రీసెంట్గా. ఇప్పుడు వైస్ చీఫ్ అని చెప్పేసి మన కృష్ణ స్వామినాథన్ సెలెక్ట్ అయ్యాడు. సో పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దినేష్ కుమార్ త్రిపాఠి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నేవీ యొక్క చీఫ్ ఆఫ్ స్టాఫ్ అని చెప్పేసి పిలుస్తాం, నేవీ చీఫ్ అని చెప్పేసి పిలుస్తాం. హరికుమార్ పోయిండు, మనకు దినేష్ కుమార్ త్రిపాఠి వచ్చిండు. వైస్ చీఫ్గానేమో కృష్ణ స్వామినాథన్ అని చెప్పేసి సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ దినేష్ కుమార్ వచ్చింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మనకి ఇదే రోజున దినేష్ కుమార్ అని చెప్పేసి శాట్ చైర్పర్సన్గా ఎన్నికయ్యాడు. సెక్యూరిటీస్ అప్పెలేట్ ట్రిబ్యునల్ అని చెప్పేసి పిలుస్తాం. సో సెక్యూరిటీస్ అంటే మనకి ఈ ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న కేసుల విషయంలో ఇది ట్రిబ్యునల్గా పనిచేస్తుంది. సో శాట్ చైర్పర్సన్గా దినేష్ కుమార్ పనిచేస్తున్నాడు. వార్తల్లో ఉన్న వ్యక్తి ఇతను కూడా. దినేష్ కుమార్ త్రిపాఠి ఏమో నేవీ చీఫ్గా పనిచేస్తున్నాడు. సో నెక్స్ట్ చూస్తే పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకి ముగ్గురు వార్తల్లో ఉన్నారు. అందులో ఫస్ట్ ఒక ఆమె చనిపోయింది, ఆనంద ప్రాణ మాతాజీ అని చెప్పేసి చనిపోయింది. ఈమె శారదా మఠం యొక్క అధ్యక్షురాలు. సో పశ్చిమ బెంగాల్ మనకి శారదా మఠం యొక్క అధ్యక్షురాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆనంద ప్రాణ, సో ఆనందంగా ప్రాణం వెళ్ళిపోయిందని చెప్పేసి ఈజీగా మనం అందరినీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకు ఇది వస్తే 1 లైన్లో క్వశ్చన్ వస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనకి మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల ఈ శారదా మఠం అని చెప్పేసి వచ్చింది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం మనము. సో మీకు పీడిఎఫ్ ఫైల్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లోపల ఈ రిలీజియస్ క్యాస్ట్ అండ్ ఉమెన్ అని చెప్పేసి ఉంటుంది. అందులో 70 పేజీలు ఉంటుంది. సో మోడర్న్ ఇండియా హిస్టరీ విషయంలో రిలీజియస్ మూమెంట్స్ కానీ, ఉమెన్ ఉద్యమాలు కానీ, క్యాస్ట్ ఉద్యమాలు కానీ సో బెస్ట్ రిఫరెన్స్గా ఆ పీడిఎఫ్ నేను చెప్పవచ్చు. వై? బికాస్ ఫ్రెక్టామ్ పుస్తకం ఏదైతే ఉందో అది, అంబేద్కర్ సిరీస్ ఏదైతే ఉందో అది, నెక్స్ట్ డిగ్రీ పుస్తకం ఏదైతే ఉందో అది, నెక్స్ట్ తర్వాత ఇంకా తెలుగు అకాడమీ పుస్తకం అని చెప్పేసి ఎర్రవట్ట పుస్తకం ఉంటుంది. 4 పుస్తకాలు, ఇంటర్మీడియట్ పుస్తకాలు, స్కూల్ పుస్తకాలు అన్నీ కలిపి రాసిన నోట్స్ అది. క్యాస్ట్, రిలీజియస్ అండ్ ఉమెన్ ఉద్యమాలు అని చెప్పేసి 3 కలిపి ఒకటే పీడిఎఫ్ ఉంటుంది. మీకు గ్రూప్ 2 ఇది ఏబిపిఎస్ కానీ, లేదా మనకు ఇన్ఫ్యాక్ట్ టీఎస్పిఎస్ గ్రూప్ 2 హిస్టరీ కానీ, లేదా గ్రూప్ 1 మెయిన్స్ కానీ దానికి బాగా పనికి వస్తుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి నోట్స్ అది. సో మెయిన్స్లో ఉన్న అన్ని ఆన్సర్ అదే ఉంటుంది కాదు, బట్ ఒక ఐడియా ఇస్తుంది ఎట్లా రాయాలని చెప్పేసి. సో ఆ 3 కోసం మనం బెస్ట్ ఉందని చెప్పి చెప్పొచ్చు. దాన్ని స్కిప్ చేస్తే చేయండి. సో ఇక్కడ చూస్తే శారదా మఠం అని చెప్పేసి ఎందుకు మనకి వార్తలో వచ్చిందంటే ఇన్ఫ్యాక్ట్ పరమహంస, సో రామకృష్ణ పరమహంస అని చెప్పేసి ఆయన భార్య పేరే శారద వాస్తవంగా. సో వాస్తవంగా మనకి పరమహంస ఫస్ట్ కాళికాదేవి అని చెప్పేసి కల్లో కనిపిస్తుంది. అందరికి పోయి చెప్తే కొట్టిపడేస్తారు, అతన్ని బహిష్కరణ చేస్తారు. తర్వాత సో ఇన్ఫ్యాక్ట్ శారద తన యొక్క పెళ్లి చేసుకొని ఈమెను హోలీ లేదా ఇన్ఫ్యాక్ట్ హోలీ అంటే పవిత్రగా, సో హెచ్ఓ హోలీ మదర్ అని చెప్పేసి కీర్తిస్తాడు. సో ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో భార్యని ఒక పవిత్రమైన తల్లిగా కీర్తిస్తాడు. సో వెంటనే ఆమె తిట్టి పడేస్తుంది, నువ్వు నన్ను ఇన్ఫ్యాక్ట్ కాపురం ఏం చేస్తావు, తల్లిగా భావిస్తావు అని చెప్పేసి. సో సన్యాసి అని చెప్పేసి ఆమె సన్యాసి అని చెప్పేసి స్వీకరిస్తాడు. నెక్స్ట్ తర్వాత సో అప్పుడు తోతాపురి అని చెప్పేసి సన్యాసి ఇన్ఫ్యాక్ట్ ప్రసాదిస్తాడు ఇతనికి. అందుకే ఇతన్ని ఏమంటామంటే దక్షిణేశ్వర సన్యాసి అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు టీఎస్పిఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ జగద్గురు అని చెప్పేసి ఒక పదవి వెరీ ఫస్ట్ టైం ఎస్సీ కమ్యూనిటీకి వచ్చింది. మన పేరేంటి అంటే మహేంద్రనాథగిరి అని చెప్పేసి పిలుస్తాం. సో మహేంద్రనాథగిరి, సో జగద్గురుగా ఇతను మహామండలేశ్వరు. అవన్నీ ఈ హిందూ లోపల మనకి ఇన్ఫ్యాక్ట్ అవన్నీ ఏమంటే బిరుదు అని చెప్పేసి పిలుస్తాం. ఇతనికి జగద్గురు అని చెప్పేసి సో ఎవరిచ్చారంటే మనకి జూనా అఖాడా అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రయాగరాజులో ఉన్న జూనా అఖాడా యొక్క శాఖ అనేది ఈ మహేంద్రనాథగిరికి జగద్గురు అని చెప్పేసి బిరుదు ఇచ్చింది. సో ఫస్ట్ దళిత వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా సో ఈ కేశవానంద స్వామి, సో కైలాసానంద, సో కైలాసనందగిరి అని చెప్పేసి ఇతనికేమో ఇన్ఫ్యాక్ట్ ఈ మహామండలేశ్వర్ బిరుదు ఇవ్వడం జరిగింది. సో మహామండలేశ్వర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మహామండలేశ్వరిగా ఉన్న మహేంద్రనాథగిరికి జగద్గురు ఇచ్చారు. నెక్స్ట్ కైలాసనాథగిరికి ఏమో మహామండలేశ్వరి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతని పేరు మనకి
రామ్గిరి అని చెప్పేసి పిలుస్తాం. ఈ రామ్గిరికేమో శ్రీ మహాపంత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. శ్రీ మహాపంత్ అని చెప్పేసి బిరుదు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ముగ్గురు ఎస్సీ కమ్యూనిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తే మ్యాచింగ్ పర్పస్ కూడా వస్తుందండి. ఇది కంపల్సరీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. దళిత వ్యక్తులు కాబట్టి సో మనకి చాలా తక్కువ మనకు కనిపిస్తుంది కాబట్టి పుజారి స్థాయి వర్గం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మహేంద్రనాంద, మహేంద్ర ఎక్కువ కాబట్టి సో జగద్గురు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ కైలాసనంద అని చెప్పేసి మహామండలేశ్వర్ అని చెప్పేసి బిరుదు ఇవ్వడం జరిగింది. రామ్గిరి అని చెప్పేసి అతనికి శ్రీ మహాపంత్ అని చెప్పేసి సో ఈ జూనా అఖాడా వాళ్ళు బిరుదు ఇచ్చారు. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది. నెక్స్ట్ ఒక వ్యక్తి మనకి వార్తల్లో ఉన్నాడు, జాంగ్ యోంగ్ జెన్ అని చెప్పేసి పిలుస్తాం. సో జాంగ్ యోంగ్ జెన్ ఇన్ఫ్యాక్ట్ చైనా వ్యక్తి. ఈ కోవిడ్-19 కరోనా వైరస్ యొక్క సీక్వెన్స్ని వెరీ ఫస్ట్ టైం చెప్పిన వ్యక్తి అని చెప్పేసి ఇతనికి చైనా వేధింపులు గురి చేస్తుందట. ఆ ల్యాబ్ బయట నిరసన వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి వార్తల్లో మనకి వచ్చాడు. జాంగ్ యోంగ్ జెన్ అని చెప్పేసి కోవిడ్-19 యొక్క సీక్వెన్స్ని తొలిసారిగా చెప్పిన వ్యక్తి అని చెప్పేసి ఫేమస్ అయిండు. సో 3 వ్యక్తుల పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనంద ప్రాణ మాతాజీ అని చెప్పేసి, మహేంద్రనంద గిరి అని చెప్పేసి, జాంగ్ యోంగ్ జెన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఒక కోట మనకి వార్తల్లో ఉంది, హ్యారీ పోటర్ కోట అని చెప్పేసి పిలుస్తాం. సో హ్యారీ పోటర్ కోట ఇది మనకు ప్లేసెస్ ఇన్ న్యూస్ కిందికి వస్తుంది. రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఒడెస్సా నగరంలో ఉన్న హ్యారీ పోటర్ కోటని ఈ రష్యా ధ్వంసం చేసింది కాబట్టి మనకి సో ప్లేసెస్ ఇన్ న్యూస్ కిందకి వస్తుంది. సో ప్రశ్న ఎలా వస్తుంది మనకంటే, ఇటువైపు 4 ప్లేసులు ఉంటాయి, అటువైపు 4 ఉంటాయి. ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ కానీ, లేదా అజర్బైజాన్ వర్సెస్ అర్మేనియా కానీ, ఇరాన్ వర్సెస్ పాకిస్తాన్ కానీ, రష్యా వర్సెస్ ఉక్రెయిన్ కానీ ఇవి దాడి చేస్తున్నప్పుడు కొన్ని నగరాలు మనకి వార్తల్లో ఉంటాయి. అందులో ఒక నగరం మనకి ఒడిస్సా అని చెప్పేసి పిలుస్తాం. అందులో ఉన్న కోట పేరు హ్యారీ పోటర్ కోట అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఇంకోటి టామ్జా అని చెప్పేసి ఒక బ్లూ హోల్ ఇది. సో టామ్జా బ్లూ హోల్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఇది మెక్సికోలో ఉన్నది. ఇంతవరకు కనుగొనబడ్డ అతి లోతైన బ్లూ హోల్ అని చెప్పేసి దీన్ని పిలుస్తున్నాం. సో టామ్జా అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎగ్జాక్ట్గా మన మెక్సికోలో ఉన్న చెట్టుమల్ బే దగ్గర ఉంది. సో మనం దీన్ని రేపు ఇన్ఫ్యాక్ట్ ఈ బ్లూ హోల్ అంటే నేను సెర్చ్ చేయలే టైం లేక. సో చెట్టుమల్ బే దగ్గర ఉంది అట మెక్సికో దేశం లోపల. టామ్జా అని చెప్పేసి పిలుస్తాం. డీపెస్ట్ బ్లూ హోల్ ఇన్ ద వరల్డ్ కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. బట్ మన కాన్సెప్ట్ నేర్చుకోవాలి, బ్లూ హోల్ అంటే ఏంటని చెప్పేసి మన నెక్స్ట్ క్లాస్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏమున్నది, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లూ హోల్ అని చెప్పేసి కొట్టేస్తే గూగుల్లో వస్తుంది, మనకి ఈజీగా అధ్యయనం చేయవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అనేది ఒక ఒప్పందం చేసుకున్నది. సో శక్తి సస్టైనబుల్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక సంస్థ ఉన్నది. సో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ గనుల శాఖ ఉన్ను ఒక ఎన్జిఓ సంస్థ శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్. ఈ సంస్థ పేరు, ఈ రెండింటి మధ్య మనకు ఎంఓయూ కుదిరింది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి మనకంటే క్రిటికల్ మినరల్స్ విషయంలో ఈ శక్తి ఫౌండేషన్ వాళ్ళు టెక్నాలజీ అందిస్తారు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి అని చెప్పేసి గవర్నమెంట్ పాలసీ అది. స్పోర్ట్స్ చూస్తే మనకి 2025 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి జూనియర్ లెవెల్లో దాన్ని సో గౌహతి హోస్ట్ చేస్తుంది. 2025 వరల్డ్ ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్ లోపల జూనియర్ ప్రపంచ కప్ అది సో గౌహతి హోస్ట్ చేస్తుంది. ఇండియా వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, అంతకుముందు 2008 లోపల పూణే హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిపోర్ట్ చూస్తే మనకి విమానయాన ఉద్గారాలు అని చెప్పేసి, అంటే మనకి ఏరోప్లేన్ నుంచి కార్బన్ ఎమిషన్స్ వస్తాయి కదా, అందులో ఫస్ట్ అనేది యుఎస్ఏ ఉంది, సెకండ్ చైనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అనేది వర్ధమాన దేశం లోపల, అంటే ఎమర్జింగ్ కంట్రీస్ లోపల, డెవలపింగ్ కంట్రీస్ లోపల 3వ స్థానంలో ఉందని చెప్పేసి ఆ నివేదిక మనకి ఇస్తుంది. విమానయాన ఉద్గారాల విషయంలో వర్ధమాన దేశం లోపల ఇండియా ర్యాంక్ ఏంటంటే 3rd అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అన్హెల్తీ ఎయిర్ క్వాలిటీ అని చెప్పేసి ఐక్యూఏఐఆర్ సంస్థ ఇచ్చింది. అన్హెల్తీ సిటీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అందులో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఖాట్మండ్ అని చెప్పేసి ఉన్నది, సెకండ్ ర్యాంక్ గోస్ టు ఢిల్లీ అని చెప్పేసి ఉంది కాబట్టి కంపల్సరీ ఫస్ట్ 3 గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ ర్యాంక్ గోస్ టు చియాంగ్ అని చెప్పేసి ఉన్నది, థాయిలాండ్ దేశంలో ఉంటుంది. అన్హెల్తీ సిటీస్ అని చెప్పేసి సో అంటే ఎయిర్ పరంగా, సో పొల్యూషన్ పరంగా చూస్తే కాట్మండ్ ఫస్ట్ ఉన్నది, ఢిల్లీ సెకండ్ ఉన్నది, చియాంగ్ మై అని చెప్పేసి 3rd ఉంది మనకు. తెలంగాణ చూస్తే కలెక్షన్ యాడ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు.
గౌరవ డాక్టరేటు స్వీకరించిన అతి పిన్న వయస్సు అని చెప్పేసి కలశ నాయుడిని పిలుస్తాం. 11 ఇయర్ ఏజ్ అట. సో ఇతని డాక్టరేట్ ఇచ్చింది ఎవరు అంటే అమ్మాయి. ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ అని చెప్పేసి, సో అది యుఎన్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ అని చెప్పేసి 11 ఇయర్స్కే గౌరవ డాక్టరేట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మనం వేటిని స్కిప్ చేయవచ్చు, సరే అవి అవసరం లేదు, బట్ ఒక్కటి మాత్రం చేయవచ్చు, అది విమానయాన ఉద్గారం అని చెప్పేసి ఒక్కటి చేయవచ్చు. మిగతా అన్నీ ఏది స్కిప్ చేయొద్దండి. దీనిలో అన్ని ప్లేసెస్ కానీ, పర్సన్స్ కానీ, అపాయింట్మెంట్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ కానీ అన్నీ ఇంపార్టెంటే ఉన్నాయి. ఏ స్కిప్ చేయకండి, అధ్యయనం చేయండి. సంవిధాన్ పార్క్ అన్నా కాన్స్టిట్యూషన్ పార్క్ అన్నా ఒకటే. సో జైపూరే ఫస్ట్ వస్తుంది. సో ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో సమగ్రంగా మనం అధ్యయనం చేసుకున్నాము. మీరు ఇన్ఫ్యాక్ట్ మనం పోటీలో కొంచెం ముందైతే ఉంటాం, ఎందుకు పైన చదువుతలేం కాబట్టి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనము మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈవినింగ్కు May 2కు. ఏమన్నా అటు ఇటు అయినా కూడా సో రేపు సాయంత్రం కల్లా ఈ May 4th వరకు మనం కంపల్సరీ చేరుకుంటాము. సాయంత్రం దాదాపు క్లాస్ ఉంటుంది. సరే ఏమన్నా ఉండకున్నా కూడా డిఫరెంట్ మనకి. సో కొన్ని హాస్పిటల్ వర్క్ వల్ల ఏమవుతుందంటే సో మనం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసలేదు కాబట్టి సో May 4th ఈవినింగ్ కల్లా మనం కరెంట్ అఫైర్స్ని అయితే అందుకుంటాము. ఈ అందుకున్నాక నెక్స్ట్ వేరే ప్లాన్ చేద్దాం. ఫస్ట్ అది అందుకుంటే అదే పెద్ద వర్క్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి హనీ జిఎస్ క్లాసెస్ అనేది ఉంటుందండి, అది లేకపోవడం కాదు. సో ఎందుకు డౌట్ వస్తుంది, యూట్యూబ్లో మనం ఒక వీడియో అప్లోడ్ చేసినామంటే మనం తీస్తే తప్పించి అది పోదు. తెలంగాణ ఉద్యమం క్లాసులు అట్లనే ఉంటాయి, మోడర్న్ డే హిస్టరీ అట్లనే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండ్ అప్ అట్లనే ఉంటుంది. అది అందులో ఎటువంటి బెంగ అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.